ఫ్రెండ్స్ పెద్ద కుండకి బొట్టులు పెట్టుకొని మంచిగా కంకణం పెట్టుకున్నాను. సేమ్ అలానే చిన్న కుండకి అయితే ఒక బొట్టు పెట్టి కంకణం అయితే కట్టినాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మామిడి తురుము, కొబ్బరి తురుము. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా న్యూ ఛానల్ ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై న్యూ ఛానల్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ మంకీస్ ఫుడ్ ఛానల్. అందరికీ శ్రీ పరభవనామ ఉగాది శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకు. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది. మీరు చాలా మంచిగా ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం ఉగాది పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాము. ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగే లేచి అయితే నేను మా డాడీ వెళ్ళి కొత్త కుండని అయితే తెచ్చినాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం బొట్టు పెడదాము కుండకి. మంచిగా వాష్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ వాటర్ తోటి. ఓం గణేశాయ నమః. ఫ్రెండ్స్ నేనైతే కుండకి మంచిగా బొట్టులు అయితే పెట్టేసినాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కంకణం అయితే కట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కంకణం అయితే కడుతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పెద్ద కుండకి బొట్టులు పెట్టుకొని మంచిగా కంకణం పెట్టుకున్నాను. సేమ్ అలానే చిన్న కుండకి అయితే ఒక బొట్టు పెట్టి కంకణం అయితే కట్టినాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో చూద్దాము. చింతపండు రసం, బెల్లం నీళ్లు, మామిడి తురుము, కొబ్బరి తురుము, పుట్నాల పప్పు, గసగసాలు, ఇది వచ్చేసి మన యాప పువ్వు, సోంప్, కిస్మిస్, బాదం, కాజు, ఇంకా పలుకులు. ఫ్రెండ్స్ మనకి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూసినాం కదా. ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ చేయాలో మా మదర్ అయితే చెప్తుంది ఫ్రెండ్స్, చూద్దాము. అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఫస్ట్ ఏం చేయాలి చెప్పు మమ్మీ నువ్వే. చింతపండు మమ్మీ. చింతపండు ఏంది? చింతపండు నీళ్ళ, చింతపండు రసమా? చింతపండు మళ్ళా ఎయ్యి నువ్వే. ఎయ్యి అమ్మాయి అని నువ్వే నీతో చేపిస్తా. నెక్స్ట్ బెల్లం రసం. బెల్లం నీళ్ళు అంటారు, బెల్లం రసం అన్నారు. తర్వాత మామిడి తురుము. మామిడి తెలియదు నీకు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మామిడి తురుము వేస్తున్నాను ఫ్రెండ్స్. చింతపండు రసం ఇంకా బెల్లం నీళ్ళు వేసుకున్నాక మామిడి తురుము అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనము. నెక్స్ట్ గసగసాలు వేయండి. నెక్స్ట్ వచ్చేసి గసగసాలు, కొబ్బరి తురుము. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి తురుము అంట ఫ్రెండ్స్. స్లో, మెల్లగా మెల్లగా. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు. జీడిపప్పు ఇప్పుడు వేసుకుందామా ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి వేస్తున్నాము. కొయ్యలేవి. కాజు, బాదం, నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్, కర్బూజ, పలుకులు అయితే వేసుకున్నాము ఫ్రెండ్స్. సోంపు, పువ్వు. యాప పువ్వు మనం తీసుకున్నాం కదా, యాప పువ్వు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సోంపు. నెక్స్ట్ వచ్చేసి పూల పుట్నాలు ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్, మనమంతే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా. ఉగాది పచ్చడి అనగానే పులుపు, తీయదనం ఇంకా చేదు. సో మనమైతే వేసేసినాం కదా. నెక్స్ట్ వచ్చి కొన్ని వాటర్ అయితే వేసుకుందాము ఫ్రెండ్స్ మనం ఇల్లో. ఫ్రెండ్స్ మనమైతే వాటర్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే అంతా మంచిగా కలుపుదాము. మమ్మీ ఇగో నువ్వే కలిపేసాయి. ఓకే మా.
ఫ్రెండ్స్ అందరైతే ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి ఫ్రెండ్స్ కి అయితే ఉగాది శుభాకాంక్షలు మరొకసారి. ఫ్రెండ్స్ మనమైతే ఉగాది పచ్చడిని అయితే మంచిగా కలుపుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనమైతే దీని మీద మూత పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఈ కుండను తీసుకెళ్లి మనం గుడిలో పెట్టుకుందాము ఫ్రెండ్స్. గుడిలో పెట్టుకొని పూజ చేసి తర్వాత తాగి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. మీరు కూడా మీ ఇంట్లో ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసాలా లేదా కామెంట్ చేసి చెప్పండి. అందరికీ మరొకసారి హ్యాపీ ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా న్యూ ఛానల్ ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై న్యూ ఛానల్.